హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీర్కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సెప్టెంబర్ 3 అనమాట. ఈరోజు వచ్చేసి బుధవారము. ఈ రోజునైతే నేను బ్లాగ్ షూట్ చేస్తాను అనమాట. లాస్ట్ సండే నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను. లాస్ట్ సండే తర్వాత మళ్ళీ ఇలాగా కెమెరాకి లాంగ్ వీడియో షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ సండే చర్చికి అంతా వెళ్ళొచ్చాము, లాంగ్ వీడియో అయిపోయింది. నాకు ఈవినింగ్కి కొంచెం ఫీవరిష్గా అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి సోమవారం, మంగళవారం, బుధవారం అసలు వ్లాగే షూట్ చేయలేదు. నాకు ఒంట్లో బాగాలేదు, తర్వాత ఫస్ట్ డాడీకి ఒంట్లో బాగాలేదనమాట, తర్వాత నాకు బాగాలేదు. ఇంకా మొత్తం ఇంట్లో అందరికీ కొంచెం కొంచెం ఫీవరిష్గా ఉండడం వల్ల మా అమ్మాయి స్కూల్ కూడా ఆన్ అండ్ ఆఫ్ పంపిస్తూ ఉన్నాను 3 days. ఇంకా అలా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇంకా గురువారం అనమాట, అంటే గురువారం ఆగస్ట్ 28 అనమాట. మార్నింగ్ లేచాము, మా అమ్మాయిని స్కూల్కి పంపించాను. ఇంకేలోపు 9 o'clock ఆ టైంకి చూస్తే తాతయ్య అయితే చనిపోయారనమాట. ఇంకా ఆ రోజు నుంచి అసలు కెమెరా కూడా ఆన్ చేయలేదండి. ఆ రోజు నుంచి మళ్ళీ సోమవారం కార్యక్రమం అయ్యే వరకు 5 days మేము ఇంట్లోనే ఉన్నామన్నమాట. డాడీ వాళ్ళు బయటికి ఎక్కడికి అయితే వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ మంగళవారం అయితే మా అమ్మాయి గారిని స్కూల్కి పంపించాను. మళ్ళీ ఈ రోజు అయితే పంపించలేదనమాట, నేను ఊరెళ్ళి అయితే వచ్చేసాను. ఇంక ఈ రోజు అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అయ్యిందనమాట. రేపు మా అమ్మాయి గారిని అయితే స్కూల్కి పంపిస్తాను. బిఫోర్ మా అమ్మాయి గారిని స్కూల్కి పంపించే ముందు రోజు నా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ డేకి ఏమేమి రెడీగా చేసి పెట్టుకుంటాను అనేది అయితే ఈ బ్లాగ్లో చూపిస్తాను. నాకు తెలుసు ఇది చాలా చిన్న బ్లాగు, మీకు నచ్చుతుంది, కొంచెం అయినా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందే ఈ వీడియోని అయితే లైక్ చేసి పెట్టండి, ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. నేను ఒక సిరీస్ లాగా అయితే స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్గా షార్ట్ వీడియోస్లోకి అయితే వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను, రైస్ పెట్టేశాను, అలాగే ఇంకా ఇక్కడ ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. రేపు మార్నింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మినపప్పు అయితే నానబెట్టాను, ఇడ్లీలు అయితే వేయడానికి రేపు కోసం అని చెప్పేసి. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఈ మినపప్పు అయితే కడిగేసి గ్రైండర్లో వేసేస్తాను. గ్రైండర్లో వేసిన తర్వాత మిగిలిన యూనిఫాము, అలాగే మా మహిళ లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు డిన్నర్కి అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నా. ఇదంతా ఏమీ నేను బ్లాగ్లో ఇంక్లూడ్ చేయట్లేదు, జస్ట్ నా ప్రిపరేషన్స్ వరకు అయితే ఇంక్లూడ్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే రేపటి టిఫిన్ కోసం అని చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టాను కదా, ఇంక దీన్ని అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేసేస్తా. ఇంక ఇదిగోండి మినపప్పు అయితే కడిగేసాను కదా, ఇంక దీన్ని అయితే గ్రైండర్లో వేసేస్తాను. ఇంక ఇదిగోండి కడిగిన పప్పు అంతా కూడా గ్రైండర్లో వేసేసాను. దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇంకా సౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి అయితే ఆన్ చేయకముందే వీడియో చెప్తున్నాను అనమాట. నాకు కొంచెం కోల్డ్గా ఉండింది, డిస్టర్బ్గా ఫీల్ అవ్వద్దు. ఇంక ఇదిగోండి రేపటి కోసం అయితే ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని మూత వేసేసి ఇంకా పడుకునే వరకు అయితే పక్కన పెట్టేస్తా. పడుకునే ముందు అయితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే 2 days ఉండాలన్నమాట. ఇది 2 days ఉండాలంటే కొంచెం పులప వాసన అయితే వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము పడుకునే వరకు బయట ఉంచి దాని తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెడతా. ఇంక ఇప్పుడు వంట అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మా అమ్మాయి కూడా ఆకలేస్తుందంట, ఆల్రెడీ కొంచెం తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను తింటూ వాడికైతే తినిపించేసి ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అయితే తర్వాత చేసుకుంటాను తిన్న తర్వాత. అన్నం అయితే తినేసాం అనమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అయితే అవుతుంది. రేపటి కోసం ప్రిపరేషన్స్లో మా మహిన్ గారిని పడుకోబెట్టడం కూడా ఒక పని కదా, ఇంకా వాడిని అయితే ఇప్పుడు పడుకోబెట్టేస్తున్నాను. టైం వచ్చేసి 8:45 అవుతుంది కదా, ఇంకా వాడిని అయితే బెడ్ మీద పెట్టేశాను. ఇంక ఇప్పుడు వీడైతే పడుకుంటాడు కదమ్మా. టైం వచ్చేసి 9:15 అయిందనమాట. మా అమ్మాయి గారు అయితే చక్కగా స్లీప్ వేసాడు. ఇంక ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా ఉన్న పనులన్నీ కూడా చూసుకుంటాను. ఇంకా ముందైతే మా అమ్మాయి గారి బాటిల్, అలాగే స్నాక్స్ బాక్స్, ఇంకా మా అమ్మాయి గారి లంచ్ బాక్స్ ఇవన్నీ వాష్ చేసి ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకున్నా. ఇంకా క్యారేజ్ బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా దీనిలో కావాల్సిన స్పూన్స్ ఇవన్నీ అయితే తెచ్చి ఇక్కడే పెట్టేసుకుంటాను. రేపు పొద్దున్న నాకు కొంచెం హడావుడి అవ్వకుండా, నేను ఏది మర్చిపోకుండా అయితే ఉండడానికి అని చెప్పేసి అనమాట. ఈ పప్పు అయితే నేను పడుకునే ముందు అయితే పెడతానని అయితే చెప్పాను కదా,
కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే అన్నీ ఉన్నాయనుకోండి. దీనిలో రైస్ ఉండింది, ఇదేమో చారు, ఇది వచ్చేసి మార్నింగ్ కర్రీ, అలాగే రైస్ ఉంది. ఇవైతే కడగాల్సిన పని లేదు. ఇంకా ఎగ్ ఫ్రై కూడా ఉందన్నమాట. డాడీ ఇంకా చెల్లి తినాలి. ఇంక ఇవన్నీ అయితే తర్వాత కడుగుతాను పొద్దున్న. కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు నేను భోజనం చేసిన ప్లేట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళిపోతే నేను వాష్ చేసేస్తాను. కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇందాక పప్పు కడిగినవి, అలాగే మార్నింగ్ రైస్ చేసినవి ఉన్నాయన్నమాట. ఇంక ఇదేమో ఇందాక పప్పు వేసాను కదా గ్రైండర్, ఇదంతా ఉంది. ఇవన్నీ అయితే కడిగేసి ఒక సైడ్కి పెట్టేసుకుంటే రేపు పొద్దున్న ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అన్నీ కడిగేసాను. ఇంకా మా అమ్మాయి గారికి స్పూన్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయితే దగ్గర పెట్టేసుకున్న తర్వాత యూనిఫామ్ కూడా ఒకసారి అయితే తీసి చక్కగా మడత అయితే వేసేసుకుని ఇంకా ఆ బోట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నేనైతే వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చానమాట. అంటే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసి ఇంక ఇప్పుడైతే మా అమ్మాయి గారి బుక్స్ చూస్తున్నాను అనమాట. పేరెంట్ సైన్ చేయాలి కదా డైరీలో, ఇవన్నీ చేశానా లేదా, అలాగే హోంవర్క్ అంతా ఫినిష్ అయిపోయిందా లేదా అని చెప్పేసి అయితే చూస్తున్నాను అనమాట. మొత్తం హోంవర్క్ అంతా కూడా ఫినిష్ అయితే అయిపోయిందండి. ఇంకా డైరీలో కూడా నేనైతే సైన్ చేస్తాను అనమాట. మళ్ళీ బ్యాగ్లో అయితే ఇవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా రేపటి గురించి అయితే వేరే ఆలోచించుకోవాల్సిన పని ఏమీ లేదనమాట. మొత్తం అన్నీ అయితే నేను సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రాగానే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే మినపప్పు పెట్టేశాను అనమాట. మళ్ళీ పడుకునేటప్పటికి మర్చిపోతానేమో అని చెప్పేసి. ఇంకా ఇది చిన్న వ్లాగ్ అయినా సరే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను కదా. మీకు డెఫినెట్గా నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్.